బిర్సా ముండా గారు ఎవరంటే గిరిజనుల యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసి వారి యొక్క హక్కులను పరిరక్షించినటువంటి ఒక గిరిజన జాతి చెందినటువంటి వ్యక్తే ఈ బిర్సా. ఈ 1895 ఆ ప్రాంతంలో ఇతడు అడవుల్లో ఎక్కడ ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ రాష్ట్రం ఉన్నటువంటి చోటా నాగపూర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో అలా సంచరిస్తూ ఉండేవాడు. ఎవరో ఈ బిర్సా ముండా అతను చూసి ఏమనుకునేవాళ్ళు, ఇతని దగ్గర అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయని, ఏ వ్యాధులైనా కూడా నయం చేయగలడని, పండించినటువంటి ధాన్యాన్ని రెట్టింపు చేయగలడని చెప్పి అతను చూసిన వెంటనే అందరూ కూడా అలా అభిమానించారు. మనం ఒక యేసు ప్రభుని, ఒక ఆంజనేయ స్వామిని అలానే ఎలా నమ్మారో ప్రజలు, అలాగే ఆ గిరిజనులు కూడా ఈ బిర్సా ముండా గారిని కూడా అలా నమ్మారు. పైగా అతను చెప్పాడు, దీకు అంటే అన్యుల యొక్క బానిసత్వం నుండి ప్రజలను కాపాడడం కోసం ఆ భగవంతుడే నన్ను ఈ భూమి మీద పంపించాడు అని చెప్పి బిర్సా ముండా గారు తనకు తానే ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటించుకున్న తర్వాత అందరూ కూడా అతనిని అనుసరించారు. అతను అనుసరించడం వల్ల కేవలం వాళ్ళే కాదు, అందరూ. అటువంటి బిర్సా ముండా గారు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్రాంతంలో ముండా అటువంటి గిరిజన తెగలో జన్మించాడు. అటువంటి ఇతని యొక్క మహిమలను చూసి కేవలం ఒక ముండా అన్నటువంటి గిరిజన జాతి మాత్రమే కాకుండా సంతాలు, గోరాన్స్ అటువంటి తెగలు కూడా ఇతన్ని అనుసరించారు. ఎందుకు అనుసరించారా అంటే అతనికి వేరే ఛాన్స్ లేదు. ప్రజలకి బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చేసి ఆ గిరిజనుల యొక్క ఉనికిని బాగా దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు. అని గిరిజనులు అంటే ఎవరు? అడవుల్లో సంచరిస్తూ అడవుల్లో దొరికినటువంటి వనమూలికలు, మరి ఫలాలు, అలాగనే మాంసాలు ఎన్ని సేకరించి అమ్ముకొని స్వతంత్రంగా జీవించిన వాళ్ళు గిరిజనులు. అటువంటి గిరిజనులను మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన రావడం వలన మీరు వేడడానికి ఇష్టం లేదు, అడవుల్లో చెట్లు కొట్టి వ్యవసాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి రూల్స్ తెచ్చారు. వాళ్ళకు వచ్చిన విద్యే అది, మరి అది కూడా చేయొద్దు అంటున్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలి, మేము మా ఉనికి మేము ఎలా కాపాడుకోవాలి అని చెప్పి పరితపిస్తున్నటువంటి సమయంలో ఎడారిలో ఒయాసిస్ లాగా, ఒయాసిస్ అంటేనమ్మా ఒక నీటి ప్రవాహం లాగా కనిపించారు ఎవరు? మన బిర్సా ముండా గారు. అతని యొక్క ధైర్య సాహసాలను మెచ్చుకొని ఆ తెగలు అందరూ కూడా అతను అనుసరించారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. చివరికి తమ హక్కులను తాము కాపాడుకోగలిగారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి ఇలా గిరిజన జాతి కోసం ఇంత త్యాగం చేశాడు. పద్ధతి నిలబడి బ్రిటిష్ వాళ్ళు ఎదిరించాడు. గిరిజన యొక్క స్వతంత్రం కోసం కృషి చేశారు. కాబట్టి అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అతని యొక్క గిరిజనులు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ 15 రోజుల పాటు అతని గురించే రోజు ఒక లాస్ట్ ఇలానే ప్రతిరోజు లాస్ట్ ఒక